ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు తండ్రికి జ్ఞానయుక్త పిల్లలే ప్రియమైన వారు. అందువలన తండ్రి సమానం మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వండి. ప్రశ్న: కళ్యాణకారి యుగంలో తండ్రి పిల్లలందరికీ ఏ స్మృతి కలిగిస్తారు? జవాబు: పిల్లలు, మీరు మీ ఇల్లు వదిలి 5000 సంవత్సరాలు అయ్యింది. 5000 సంవత్సరాలలో మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీకు అంతిమ జన్మ, వానప్రస్థ అవస్థ. అందువలన ఇప్పుడు ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోండి. మళ్ళీ మీరు సుఖధామంలోకి వస్తారు. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేయండి. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. భగవంతుడు ఒక్కడేనని పిల్లలు అర్థం చేసుకున్నారు. గాడ్ ఈజ్ వన్. సర్వాత్ములకు తండ్రి ఒక్కరే. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. సృష్టి రచయిత ఒక్కరే. అనేక మంది రచయితలు ఉండరు. ఈ సిద్ధాంతం అనుసారం మనుషులు స్వయాన్ని భగవంతుడని పిలుచుకోలేరు. ఇప్పుడు మీరు ఈశ్వర్య సేవకు నిమిత్తులుగా అయ్యారు. ఈశ్వరుడు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. దానిని సత్యుగమని అంటారు. అందులోకి వెళ్ళేందుకు మీరు అర్హులుగా అవుతున్నారు. సత్యుగంలో పతితులెవరూ ఉండరు. ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నారు. బాబా అంటున్నారు, నేను పతిత పావనుడును, మీకు శ్రేష్టమైన మతంను ఇస్తాను. మీరు నిరాకార తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీరు పతిత తమోప్రధానం నుండి పావన సతోప్రధానులుగా అయిపోతారు. స్మృతి అనే యోగాగ్ని ద్వారా మీ పాపాలు నాశనమైపోతాయి. సాధువులు మొదలైన వారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ఒకవైపు భగవంతుడు ఒక్కరే అని అంటారు. కానీ ఇక్కడ అనేక మంది స్వయాన్ని భగవంతుడు అని పిలిపించుకుంటారు. శ్రీ శ్రీ 108 జగద్గురువు అని కూడా పిలిపించుకుంటారు. వాస్తవానికి జగత్కు గురువు ఒక్క తండ్రియే. మొత్తం జగత్తునంతా పావనంగా చేసేవారు ఒక్క పరమాత్మ మాత్రమే. మొత్తం ప్రపంచాన్ని దుఃఖం నుండి ముక్తం చేస్తారు. వారే దుఃఖహర్త సుఖకర్త. మనుషులను ఇలా పిలవము. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. అందరూ పతితులుగానే ఉన్నారు. పవిత్ర ప్రపంచంలో యదా మహారాజా మహారాణి తదా ప్రజలు ఉంటారు. సత్యుగంలో పూజ్య మహారాజులు మహారాణులు ఉంటారు. మళ్ళీ భక్తి మార్గంలో పూజారులుగా అవుతారు. సత్యుగంలో ఎవరైతే మహారాజులు మహారాణులుగా ఉంటారో వారిలో 2 కళలు తగ్గినప్పుడు వారే రాజారాణులుగా పిలువబడతారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. లేకుంటే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రి తెలుపుతున్నారు, భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ. వానప్రస్థం అన్నా లేక శాంతిధామం అన్నా ఒకటే. అక్కడ ఆత్మలు బ్రహ్మతత్వంలో ఉంటాయి. దానిని బ్రహ్మాండం అని అంటారు. వాస్తవానికి ఆత్మలు అండం వలె ఉండవు. ఆత్మలు నక్షత్రాల వలె ఉంటాయి. బాబా తెలుపుతున్నారు, ఆత్మలన్నీ డ్రామాలోని పాత్రధారులే. ఎలాగైతే నాటకంలోని పాత్రధారులు డ్రెస్సులు మార్చుకుని ఎలాగైతే భిన్న భిన్న పాత్రలు అభినయిస్తారో అలా ఇది కూడా ఒక అనంతమైన నాటకం. ఆత్మలు ఈ సృష్టిపై 5 తత్వాలతో తయారైన శరీరంలో ప్రవేశించి ప్రారంభం నుండి పాత్రను అభినయిస్తాయి. పరమాత్మ, బ్రహ్మ, విష్ణు, శంకరులు అందరూ ఇందులో పాత్రధారులే. నాటకంలో పాత్రలు అభినయించేందుకు రకరకాల డ్రెస్సులు లభిస్తాయి. ఇంట్లో ఆత్మలన్నీ శరీరం లేకుండా ఉంటాయి. 5 తత్వాల శరీరం తయారైనప్పుడు అందులో ప్రవేశిస్తాయి. 84 శరీరాలు లభించినందున పేర్లు కూడా 84 మారిపోతాయి. ఆత్మ అనే పేరు మాత్రం ఒక్కటే. శివబాబా ఒక్కరే పతిత పావనుడు. వారికి తమ సొంత శరీరం లేదు.
శరీరాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. నా పేరు శివుడు అని అంటున్నారు. భలే, ఈ పాత శరీరంలో వస్తాను, కానీ అతని శరీరానికి వేరే పేరుంది. అతనికి వ్యక్తనామం ఉంది, తర్వాత అవ్యక్త నామం ఏర్పడింది. ఒక్క ధర్మం వారు ఇతర ధర్మాల్లోకి వెళ్ళినప్పుడు పేరు మారిపోతుంది. మీరు కూడా శూద్ర ధర్మం నుండి బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చారు, అందువలన పేరు చెందింది. మీరు బ్రహ్మ ద్వారా శివబాబాకు లేఖలు రాస్తారు. శివబాబా పరంపిత పరమాత్మ, వారి పేరు మార్పు చెందదు. శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తారు. అది ఇప్పుడు లోపించి ఉంది. పావన పూజ్యులుగా ఉన్నవారే ఇప్పుడు పతిత పూజారులుగా అవుతారు. 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా మళ్ళీ స్థాపన చేయిస్తారని గాయనముంది. కనుక బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు ఎక్కడి నుండి వచ్చారు? బాబా వచ్చి బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుని మీరు నా వారు అని అంటున్నారు. శివబాబాకు పిల్లలే, కానీ బ్రహ్మ ద్వారా పౌత్రులుగా అవుతారు. మొత్తం ప్రజలందరికీ పిత ఒక్కరే. ఇంతమంది పిల్లలు కుమారీలు ఉన్నారు. వారిని శివబాబా బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. మనుషులకు కొద్దిగా కూడా తెలియదు. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అలాగని కొత్తగా వస్తారని కాదు. ప్రళయం జరిగి మళ్ళీ ఆకుపై సాగరంలో వచ్చారని చూపిస్తారు. అలా జరగదు. ఇవన్నీ కల్పానికి కథలు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతూ ఉంటాయి. ఆత్మ అమరము, అందులోని పాత్ర కూడా అమరమే. అది ఎప్పుడూ అరిగిపోదు. సత్యుగంలో అదే లక్ష్మీనారాయణల సూర్యవంశ రాజధానిని కొనసాగుతూ వస్తుంది. అది ఎప్పుడూ మారదు. ప్రపంచం కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి మళ్ళీ కొత్తదిగా అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవినాశి పాత్ర లభించి ఉంది. తండ్రి అంటున్నారు, భక్తి మార్గంలో భక్తులు ఏ భావనతో భక్తి చేస్తారో అలాగే సాక్షాత్కారాలు చేయిస్తాను. కొంతమందికి హనుమంతునిది, కొంతమందికి గణేశుని కూడా సాక్షాత్కారం చేయిస్తాను. వారి శుభ భావనలను పూర్తి చేస్తాను. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. మనుషులు భగవంతుడు అందరిలో ఉన్నారని అంటారు. అందువలన సర్వవ్యాపి అని అంటారు. భక్తుల మాల కూడా ఉంది. పురుషుల్లో నారదుడు శిరోమణి, స్త్రీలలో మీరా శిరోమణిగా గాయనం చేపడతారు. భక్తుల మాల వేరు, రుద్రమాల వేరు, జ్ఞానమాల వేరు. భక్తుల మాలను ఎప్పుడూ పూజించరు, రుద్రమాలను పూజిస్తారు. ఊపరి భాగంలో పుష్పము, ఆ తర్వాత మేరుపూస అంటే జంట పూస, ఆ తర్వాత రాజసింహాసనంపై కూర్చునే పిల్లలు. రుద్రమాలనే విష్ణుమాల. భక్తుల మాలకు కేవలం మహిమ మాత్రమే ఉంటుంది. ఈ రుద్రమాలను అందరూ త్రిప్పుతారు. మీరు భక్తులు కారు, జ్ఞానులు. తండ్రి అంటున్నారు, నాకు జ్ఞానయుక్త ఆత్మలు ప్రియమైనవారు. ఆ తండ్రే జ్ఞానసాగర్లు. పిల్లలైన మీకు జ్ఞానమిస్తున్నారు. మీ మాల మాత్రమే పూజింపబడుతుంది. అష్టరత్నాలను కూడా పూజిస్తారు, ఎందుకంటే వారు జ్ఞానయుక్త ఆత్మలు కనుక పూజింపబడతారు. ఉంగరం తయారు చేసుకుని ధరిస్తారు, ఎందుకంటే వీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. గౌరవపూర్వకంగా పాస్ అయితే వారు మహిమ చేయబడతారు. 9వ పూసగా మధ్యలో శివబాబాను ఉంచుతారు. వాటిని నవరత్నాలని అంటారు. ఇది వివరంగా తెలపటం. తండ్రి అంటున్నారు, తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. తర్వాత మీరు వెళ్ళిపోతారు. పతిత ఆత్మలు పావన ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు. దేవతల శరీరాలు పవిత్రంగా వికర్మలు లేకుండా ఉంటాయి. వారు పూజ్యులు. యథా రాజా రాణి తదా ప్రజలు కూడా పూజ్యులే. ఇక్కడ అందరూ పూజార్లే. అక్కడ దుఃఖం అనే మాట ఉండదు. దానిని స్వర్గము లేక సుఖధామము అని అంటారు. అక్కడ సుఖము, సంపద, శాంతి అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమీ లేవు.
అందువలన దీనిని నరకమని, దానిని స్వర్గమని అంటారు. ఆత్మలైన మనము శాంతిధామంలో ఉండేవారము. అక్కడి నుండి పాత్ర చేసేందుకు వస్తాము. 84 జన్మలు పూర్తిగా భోగించవలసి వస్తుంది. ఇప్పుడు ఇది దుఃఖధామము. మళ్ళీ మనము శాంతిధామానికి వెళ్ళి అక్కడి నుండి సుఖధామంలోకి వస్తాము. తండ్రి మనల్ని సుఖధామానికి మాలికులుగా చేసేందుకు, మనుషులను దేవతలుగా చేసేందుకు పురుషార్థం చేయిస్తున్నారు. ఇది మీకు సంగమ యుగం. తండ్రి అంటున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను, యుగ యుగంలో రాను. నేను సంగం యుగంలో ఒక్కసారి మాత్రమే సృష్టిని పరివర్తన చేసేందుకు వస్తాను. సత్యుగం ఉండేది, ఇప్పుడు ఇది కలియుగం. మళ్ళీ సత్యుగం వస్తుంది. ఇది కళ్యాణకారి సంగం యుగం. అందరికీ కళ్యాణం జరగాలి. అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. ఇక్కడ అందరూ దుఃఖంలో ఉన్నారు. మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. సుఖధామంలోకి వెళ్ళేందుకు మొదట శాంతిధామంలోకి వెళ్ళాలి. మీరు 5000 సంవత్సరాల నుండి పాత్ర చేస్తున్నారు. మీరు మీ ఇంటిని వదిలి 5000 సంవత్సరాలు అయ్యింది. వారిలో భారతవాసులైన మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీ అంతిమ జన్మ. అందరిది వానప్రస్థావస్థయే. అందరూ వెళ్ళాల్సిందే. జ్ఞానసాగర్లు లేక రుద్రుడని మహిమ కూడా ఉంది. ఇది శివుని జ్ఞానయజ్ఞం. శివుడు పతిత పావనుడు, పరమాత్మ కూడా శివుడే. భక్తులు రుద్రుడు అనే పేరు పెట్టేశారు. వారి అసలు పేరు శివుడొక్కరే. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మ ఒక్కరే. ఈ బ్రహ్మ పతితుడు. ఈ బ్రహ్మనే మళ్ళీ పావనమవుతే ఫరిస్తాగా అవుతాడు, అంటే సూక్ష్మదేవతగా అవుతాడు. సూక్ష్మవతనంలో చూపించే బ్రహ్మ మరొక బ్రహ్మ కాదు. బ్రహ్మ ఒక్కరే. ఇతను వ్యక్తము, అతను అవ్యక్తము. ఇతను సంపూర్ణ పావనమైనప్పుడు ఇతన్నే సూక్ష్మవతనంలో చూస్తాము. అక్కడ ఎముకలు, మాంసం మొదలైనవి ఉండవు. ఏ ఆత్మకు శరీరం లభించుతో అది తిరుగుతూ ఉంటుంది. దానిని భూతమని అంటారని తండ్రి తెలిపించారు. శరీరం లభించినంత వరకు తిరుగుతూనే ఉంటుంది. కొన్ని మంచిగా, కొన్ని చెడ్డగా ఉంటాయి. ఈ విషయాలన్నీ శివబాబా అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగర్లు, అందువలన తప్పకుండా అర్థం చేయిస్తారు. 1 సెకండ్లో జీవన్ముక్తి ఉంటుంది. అల్ఫ్ను, బేను స్మృతి చేస్తే 1 సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. చాలా సులభమైనది. దీని పేరే సహజ రాజయోగం. వారు అదే భారతదేశపు రాజయోగమని భావిస్తారు, కానీ అది సన్యాసుల హఠయోగం. ఇది చాలా సహజమైన యోగం. యోగము అనగా స్మృతి. వారిది హఠయోగము, ఇది సహజ యోగము. తండ్రి అంటున్నారు, నన్ను ఈ విధంగా స్మృతి చేయండి. లాకెట్ మొదలైనవి వేసుకునే అవసరం లేదు. మీరు ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు. తండ్రిని కేవలం స్మృతి చేయండి. మీరు ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చారు. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ అదే పాత్ర చేయాలి. భారతవాసులే సూర్యవంశీలు, చంద్రవంశీలు, వైశ్యవంశీలు, శూద్రవంశీలుగా అవుతారు. ఈ మధ్యలో ఇతర ధర్మాల వారు కూడా వస్తారు. మీరు కూడా 84 జన్మలు తీసుకుంటారు. మరలా మీరే నెంబర్ 1లోకి వెళ్ళాలి. మీరు మళ్ళీ సత్యుగంలోకి వస్తే మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. ఇతర ధర్మాల వారికి వర్ణాలు లేవు. వర్ణాలు భారతీయులకు మాత్రమే ఉన్నాయి. మీరే సూర్యవంశీలు, చంద్రవంశీలుగా అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. బ్రహ్మవంశానికి చెందిన బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి కూర్చుని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలో ధారణ అవ్వవో వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. తండ్రిని తెలుసుకున్నందున పిల్లలకు ఇది నా ఆస్తి అని తెలిసిపోతుంది. ఆడపిల్లలకు ఆస్తి లభించదు. కానీ ఇక్కడ మీరందరూ శివబాబా పిల్లలే, కావున అందరికీ హక్కు ఉంది. మగపిల్లలకు, ఆడపిల్లలకు అందరికీ హక్కు ఉంది. శివబాబాను స్మృతి చేయటం అందరికీ నేర్పించాలి. ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనం అవుతాయి. పతితుల నుండి పావనంగా అవుతారు.
ఆత్మలో ఏర్పడిన మలినాలు ఎలా తొలగించాలి? తండ్రి అంటున్నారు, యోగం ద్వారానే మీలోని మలినాలు సమాప్తమైపోతాయి. ఈ పతిత శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. ఆత్మ పవిత్రమైపోతుంది. ఆత్మలన్నీ దోమల వల్లే వెళ్ళిపోతాయి. సత్యుగంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారని బుద్ధి కూడా చెప్తుంది. ఈ వినాశనంలో అనేక మంది మనుషులు మరణిస్తారు. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు. రాజులు కూడా కొద్దిమందే ఉంటారు. మిగిలిన 9 లక్షల ప్రజలు సత్యుగంలో ఉంటారు. 9 లక్షల తారలు అనే మహిమ కూడా ఉంది. తారలు అనగా ప్రజలు. మొదట వృక్షం చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. ఇప్పుడు అనేక మంది ఆత్మలున్నారు. తండ్రి వచ్చి మార్గదర్శకులై అందరినీ తీసుకెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగాగ్ని ద్వారా వికర్మలనే మల్లాన్ని భస్మం చేసుకుని పావనంగా అవ్వాలి. ఇప్పుడిది వానప్రస్థావస్థ కావున తిరిగి ఇంటికి వెళ్ళేందుకు సంపూర్ణ సతోప్రధానంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ కళ్యాణకారి యుగంలో తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్తలుగా అవ్వాలి. ఈరోజు వరదానము. సదా కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా కష్టమైన కార్యాన్ని కూడా సహజంగా చేసుకునే డబల్ లైట్ భవ. ఏ పిల్లలైతే నిరంతరం స్మృతిలో ఉంటారో వారు సదా తోడును అనుభవం చేస్తారు. వారి ముందుకు ఏ సమస్య వచ్చినా స్వయాన్ని కంబైన్డ్గా అనుభవం చేస్తారు, భయపడరు. ఈ కంబైన్ స్వరూపం యొక్క స్మృతి ఏ కష్ట కార్యంనైనా సహజంగా చేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద విషయం ఎదురుగా వచ్చినా వారి భారాన్ని తండ్రిపై ఉంచి స్వయం డబల్ లైట్గా అయిపోండి. అప్పుడు ఫరిస్తా సమానంగా రాత్రి పగలు సంతోషంగా మనసు ద్వారా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. స్లోగన్: ఏ కార్యంనైనా నివారణ చేసి సంతుష్టంగా ఉండి సంతుష్టపరిచేవారే సంతుష్టమనులు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. శ్రీమతం అనుసారం ప్రతి అడుగు ఉంటే సదా నిశ్చింతులుగా ఉంటారు కనుక సదా యథార్థమైన నిర్ణయం ఇస్తారు. ఎప్పుడు నిర్ణయం యథార్థంగా ఉంటుందో అప్పుడు విజయులుగా ఉంటారు. త్రికాలదర్శి ఆత్మలు సదా నిశ్చింతులుగా ఉంటారు. ఎందుకంటే వారికి మాకు విజయం లభించే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.